ఇంట్లో చెల్లెలు ఉందనుకోండి ఒక అన్నగారికి, ఆ చెల్లెల్ని ఎలా చూసుకోవాలి? చెల్లెలు పడుకున్నప్పుడు ఏమన్నా పరుపు ఎలా ఉందో చూడాలా? మెత్తగా ఉందా, ఎలా ఉంది చూడాలా? లేచేసరికి ఏమైనా రెడీగా ఉండాలని చూడాలా? ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుందో కనుక్కో. ఒక బాండింగ్ని ఏర్పాటు చేయాలి. బాండింగ్ని ఏర్పాటు చేసినప్పుడు, రిలేషన్షిప్ను పెంచుతున్నప్పుడు తప్పకుండా ప్రేమ అనేటువంటిది ఉద్భవిస్తుంది. స్నేహం ద్వారా ప్రేమను పంచుకోవచ్చు కదండి. మంచి స్నేహితులని ఏర్పాటు చేయాలి మనం. వాళ్ళకి తెలియలేదనుకోండి స్నేహం ఎలా చేయాలో చెప్పాలి. క్లాస్లో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారా చూడాలి. సో షేరింగ్ ద్వారా కూడా ప్రేమని పంచుకోవచ్చు. సో ప్రేమ అనేటువంటి ఆ మంచి ఒక విలువని నిత్య జీవితంలో చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మనము పెంపొందిస్తూ వెళితే ఒక అడోలసెంట్ స్టేజ్కి వచ్చేసరికి దే విల్ అండర్స్టాండ్ హౌ టు షేర్ దేర్ లవ్, how to express their love through lot of actions.